బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో సింధు దేశ్ ఉద్యమం ముదురుతోంది. సింధు ప్రావిన్స్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని చేయాలని కోరుతూ కరాచీ వీధుల్లో వేలాది మంది భారీ ఆందోళనకు దిగారు. కరాచీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్న పరిస్థితి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మీరు గమనించుంటే ఆ సింధు ప్రావిన్స్ లో అప్పటికే ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. వీళ్ళకి మాత్రం ఒక విధంగా చెప్పాలంటే బలూచిస్తాన్ వీళ్ళకి ఇన్స్పిరేషన్ అనుకుంటా. ఎందుకంటే బలూచిస్తాన్ తనకు తాను ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయో చూసాం. ఇప్పుడు సింధు కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్తోందా? ప్రస్తుతం దానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమం. కరాచీ వీధుల్లో వేలాది మంది భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. కరాచీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది ఈ ఆందోళన. పోలీసులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. ఒక్కసారిగా దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 1967లో ప్రారంభమైంది ఈ ప్రత్యేక సింధు దేశ్ ఉద్యమం. విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్కు వెళ్ళిపోయింది ఆ సింధు ప్రావిన్స్. పాకిస్తాన్లో మూడో అతిపెద్ద ప్రావిన్స్ గా ఉంది సింధ్. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం మానవ హక్కులను కాలరాస్తోందంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు. వాళ్ళు అంటోంది ఏంటంటే కనుక తమ దగ్గర ఉన్న నీటిని కావచ్చు, తమ దగ్గర ఉన్న వనరుని కావచ్చు, అలాగే తమ దగ్గర ఉన్న ఆ ప్రాంతాన్ని మీరు చూడొచ్చు. మదర్ ల్యాండ్ సింధు దేశ్ అని వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని చిన్న పెద్ద అంతా కలిసి ఒక సింధు దేశ్కి సంబంధించి వాళ్ళకి ప్రత్యేకమైన ఎజెండాతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకు పిలుపునిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ నుంచి తాము విడిపోవాలనుకుంటున్నారు, జై సింధు అంటూ కూడా వాళ్ళు అక్కడ నినదిస్తున్న సందర్భం. సో ఇక్కడ వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న నీటిని వాళ్ళు దోచేసుకుంటున్నారు. పాకిస్తాన్ దోచేసుకుంటోంది. ఎక్కడ పెడుతోంది? సింధు ప్రావిన్స్లో ఉన్న వనరుని, అది నీటిని కావచ్చు, మిగతా వనరులని దోచేసుకొని పాకిస్తాన్లో పంజాబ్ అనే ప్రాంతం ఉంది, వాళ్ళ ప్రావిన్స్ అంటూ ఉంటారు. సో అక్కడ వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అక్కడ అధికారులు వీటిని దోచుకుంటున్నారు అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. దాంతోపాటు గత కొద్ది రోజులుగా ఇది ఇంకా చెప్పాలంటే ఈ రగడ ఇటువంటి ఉద్యమాలు అక్కడ జరుగుతున్నాయి. గత కొద్ది రోజులు కాదు, గత కొద్దేళ్ళుగా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఇవన్నీ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ పాపులేషన్ వైజ్ చూసుకుంటే సింధ్ అతిపెద్ద ప్రావిన్స్. వాళ్ళకి ఏకంగా 5 కోట్లకు పైగా, ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా వాళ్ళకి సింధ్ ప్రావిన్స్లోని అత్యధిక జనాభా ఉంది. ఆ తర్వాత వచ్చినప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, కేపీకే అంటూ ఉంటారు. ఇక అక్కడి నుంచి బలూచిస్తాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇస్లామాబాద్, ఆ తర్వాత వాళ్ళు చెప్పుకునే ఆజాద్ జమ్మూ కాశ్మీర్, వాళ్ళు చెప్పుకునే గిల్గిల్ బాల్టిస్తాన్. ఒకసారి ఆ మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ప్రత్యేక సింధ్ కావాలని చెప్పి వాళ్ళు పట్టుపడుతున్న ఆ ప్రాంతం అది. ఇక్కడ వాళ్ళ పాపులేషన్ ఎంత తెలిసి ఏకంగా 5 కోట్ల మంది ప్రజలు, 5,56,00,000 పై చిలుకు. ఇది 2023 పాకిస్తాన్ సెన్సస్ ప్రకారం. ఇప్పుడు దీనికి ఇంకా ఎక్కువ అయింది అనుకుందాం, అంటే సుమారుగా 6 కోట్లు అనుకుందాం. ఆ తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలు అక్కడ ఉంటున్నారు. ఇక ఆ విషయం నుంచి కాస్త ముందుకు వెళితే ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ, అక్కడ దాదాపుగా 23 లక్షల మంది ఉన్న సందర్భం. ఇలా వాళ్ళ కీలకమైన ప్రాంతాల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక సింధులోనే ఇక్కడ కరాచీ ఎయిర్పోర్ట్ ఉంది. బలూచిస్తాన్ పోర్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సింధ్కి సంబంధించి అక్కడే కరాచీ ఉంటుంది. కరాచీ పోర్ట్ అక్కడే ఉంటుంది, బలూచిస్తాన్ గ్వాదర్ పోర్ట్. ఈ రెండు కనుక కట్ అయింది అనుకుందాం. ఈ రెండు కనుక పాకిస్తాన్ నుంచి పూర్తిగా కట్ అయిపోతే పాకిస్తాన్ ఆయువు పట్టు కోల్పోయినట్టే. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ మ్యాప్ని ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆ ప్రావిన్సెస్ మ్యాప్ ఉంటే కనుక ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఈ లార్జర్ మ్యాప్ని ఒకసారి నాకు ఈ బిగ్ స్క్రీన్కి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్ ఎందుకు ఇది చాలా కీలకం అవుతుంది. ఒకవేళ భారత్ కనుక ఇది అనుకూలమైన అంశం అంటే కనుక నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక ఇదంతా బలూచిస్తాన్, ఇదంతా సింధు దేశ్. ఒకవేళ సింధు దేశ్గా ఏర్పడితే కనుక ఇది మొత్తం సింధు దేశ్గా ఏర్పడిపోయింది అనుకుందాం. ఈ సింధు దేశ్ అలాగే బలూచిస్తాన్ ఈ రెండు కనుక పాకిస్తాన్ నుంచి విడిపోయి అనుకుందాం. అంటే సింధు దేశ్ అలాగే బలూచిస్తాన్, అదొక సింధు దేశ్ 6 కోట్లు, ఇదొక 1.5, అంటే దాదాపుగా 7 కోట్ల అటు ఇటుగా, 7.5 కోట్ల అటు ఇటుగా. సో దీంతో పాటు మనకి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లేందుకు మార్గం కూడా సుగమం అవుతుంది. ఇంకొకటి
దాంతోపాటు ఇక్కడ కరాచీ పోర్ట్ ఉంటుంది, గ్వాదర్ పోర్ట్ ఉంటుంది. ఈ రెండు పోర్ట్లు కూడా పాకిస్తాన్కి కట్ అయిపోతాయి. సో అప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఆధారపడాల్సింది పైన చైనా మీద ఆధారపడాల్సి ఉంటుంది. అంటే వాటర్ వే వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు. వాళ్ళు ఆదుకోవాలంటే పైన టర్కీ ఇవన్నీ ఉంటాయి, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ ఇవన్నీ ఉంటాయి, ఆ చైనా ఉంటుంది, వీటి మీద ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్గా గిల్గిత్ బాల్టిస్తాన్ చెప్పి పైన ఉంటుంది. వాళ్ళు ఆజాదీ కశ్మీర్ అంటూ ఉంటారు, వాళ్ళు ఏవేవో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. సో అది కూడా పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటుంది. ఒకవేళ ఇవన్నీ జరిగాయి అనుకుందాం, వాళ్ళకి మిగిలినదిగో పంజాబ్, ఆ పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే మిగులుతుంది. పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా రోజు అక్కడ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుందని చెప్పి పాకిస్తాన్ గోల పెడుతూనే ఉంటుంది. అక్కడ దాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఐఎమ్ సారీ. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు సింధ్ అలాగే బలూచిస్తాన్ ఈ రెండు కనుక పాకిస్తాన్ నుంచి విడిపోతే అటు గిల్గిత్ బాల్టిస్తాన్ కూడా విడిపోయింది అనుకుందాం. ఇక దాంతోపాటు ఇక్కడ ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా విడిపోతే వీళ్ళకి మిగిలేది ఇగో ఈ ముక్క మాత్రమే. ఈ ముక్క మాత్రమే మిగులుతుంది. సో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించేందుకు నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ్, ఇటు ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఏదో రోజు కాదు, బహుశా ఆ విడిపోయే క్షణం, సింధ్ ప్రాంతం అవతరించే ఆ క్షణం బహుశా కొద్ది గంటల్లో లేకపోతే కొద్ది రోజుల్లో ఉందనుకోవచ్చా? ఒకవేళ అదే జరిగితే కనుక పరిస్థితి ఏంటి? రైట్ సచిన్, మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్ లో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ ని మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు, సింధ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మన కల్చర్ ని, మన కస్టమ్స్ ని ఫాలో చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి విడిపోతారు. సింధ్ అనేది ఒక సపరేట్ కంట్రీగా, ఒక ఇండిపెండెంట్ స్టేట్ గా ఉండాలి అని చెప్పేసి మీరు అన్నట్టే 1960s 1970s నుంచే ఉద్యమం కొనసాగుతుంది. ప్రస్తుతానికి అసలు ఏమైంది అంటే సింధ్ కల్చరల్ డే అని సెలబ్రేట్ చేస్తూ ఒక ర్యాలీని తీశారు అక్కడ కరాచీలో. ఆ ర్యాలీని తీసినప్పుడు పోలీసులు దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ పార్టిసిపెంట్స్ ఆ పోలీసు వెహికల్స్ ని ధ్వంసం చేశారు. సో అక్కడ స్టార్ట్ అయింది సింధు దేశ్ కావాలి సపరేట్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలు ఈ వైలెన్స్ జరిగిన తర్వాత దీంట్లో చాలా మంది గాయపడ్డారు. ఒక 45 మందిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక 5 మంది పోలీసులను కూడా వాళ్ళు తీవ్రంగా గాయపరిచారు. దీని తర్వాత ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఇటు ఈ ఫ్రీడమ్ కావాలి, ఆజాదీ చెయ్యే, పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పేసి స్లోగన్స్ ని వాళ్ళు తీసుకొచ్చారు. అంటే పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ డెత్ టు పాకిస్తాన్, అలాగే అట్ ద సేమ్ టైం ఆజాదీ, ఫ్రీడమ్ కావాలి మాకు పాకిస్తాన్ నుంచి అని చెప్పేసి ఈ స్లోగన్స్ అయితే తీసుకొచ్చారు. అసలు ఇదంతా ఎందుకు చేశారు అని అంటే మీరు అన్నట్టే ఇండస్ రివర్ ఏదైతే మన హిమాలయ పర్వతాల నుంచి ఫ్లో అవుతుందో ఆ ఇండస్ రివర్ కి సంబంధించిన వాటర్ ని ఒక 6 న్యూ కెనాల్స్ ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ కెనాల్స్ ఒక 6 కెనాల్స్ ద్వారా ఆ వాటర్ ని డైవర్ట్ చేసి పంజాబ్ ప్రావిన్స్ కి పంపిస్తున్నారు. సో సింధు ప్రాంతాన్ని ఒక ఎడారి ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేస్తుంది ఈ పాకిస్తాన్, ఈ ప్రభుత్వము అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలని వాళ్ళు ఇస్తూ ఆ ర్యాలీని కాస్త ఏదైతే సింధుకి సంబంధించిన వాళ్ళ కంట్రీకి సంబంధించిన కల్చరల్ డే, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన కల్చరల్ డే, సింధ్ కల్చరల్ డే కాస్త సింధ్ దేశ్ మూవ్మెంట్ కి దారి తీస్తుంది. సో మొత్తం మీద ఖచ్చితంగా ఇటు సింధ్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా ఉన్నారు, ఎవరు హ్యాపీగా లేరు. ఆ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండే అన్ని వాడుకుంటున్నారు. పాపులేషన్ కూడా ఎక్కువ. పాకిస్తాన్ మొత్తంలో సింధ్ ప్రాంతమే పాపులేషన్ ఎక్కువ. సింధ్ ప్రాంతం అని అంటే కరాచీ అనే సిటీకి సంబంధించి మనందరికీ తెలిసిందే. ఆ కరాచీ సిటీ కూడా ఈ సింధు ప్రాంతంలోనే వస్తుంది. నెక్స్ట్ ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇటు బలూచిస్తాన్ 40% ఆఫ్ పాకిస్తాన్ కి సంబంధించిన భూభాగం అంటే ల్యాండ్ ఏరియాలో 40% పాకిస్తాన్ లో బలూచిస్తానే ఉంది. కానీ అక్కడ బలూచిస్తాన్ పాపులేషన్ తక్కువ, కానీ ఆ ప్రాంతంలో కూడా అది వెనుకబాటుతనం ఉందని చెప్పేసి ఓవరాల్ గా పాకిస్తాన్ ఎకానమీ వాళ్ళకు వచ్చిన IMF ఫండ్స్ కానీ ఏ ఫండ్స్ కానీ గవర్నమెంట్ అలొకేషన్ అంతా ఆర్మీ మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇటు అమెరికా సపోర్ట్ తీసుకొని ఇటు ఇండియాని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో పాకిస్తాన్ లో మనలాగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాకుండా అక్కడ ఆర్మీకి సంబంధించిన జనరల్సే రూల్ చేస్తారు. సో ఆర్మీకి సంబంధించిన కమాండర్సే రూల్ చేస్తారు. సో వాళ్ళు ఆర్మీకే ఎక్కువ కేటాయింపులు చేపించుకొని ఆ డబ్బుల్ని వాళ్ళే
వాళ్ళే తినేయడం, ఇలాంటివన్నీ స్కామ్స్ చేయడం, డిఫెన్స్ కి సంబంధించిన స్కామ్స్ చేయడం, ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారు. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇటు సింధ్ ప్రాంతంలో వ్యతిరేకిస్తున్నారు, 40% భూభాగం ఉన్న బలోచిస్తాన్ లో వ్యతిరేకిస్తున్నారు, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అక్కడ కూడా వ్యతిరేకిస్తున్నారు, ఇటు టీటీపీ ఉంది, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఉంది. సో మొత్తం మీద పాకిస్తాన్ ఒక 4 భాగాలు 5 భాగాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకొని జెన్జీస్ వీళ్ళందరూ కూడా మనం చూసాం, ఇటు బంగ్లాదేశ్ లో చూసాం, శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం. సో అక్కడ కూడా ఒక రెబెలియన్, ఒక విప్లవం అనేది పుడుతుంది. ఆల్రెడీ అది ప్రాసెస్ లో ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ కొలాప్స్ అయ్యే రోజులు దగ్గరలోనే. దీనికోసం మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు మనం ఏది చేయాల్సిన అవసరం లేదు, అక్కడున్న ప్రజలే ఆ ప్రభుత్వాన్ని కూలగొడతారు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూలగొడతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్. సచిన్. హలో. ఈ విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం సింధులో ఏం జరుగుతుందో చూస్తున్నారు. వాళ్ళు అల్లర్లు చేస్తుంది, వాళ్ళు అక్కడ అల్లర్లు సృష్టించడం కాదు, అక్కడ నిరసనది. వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, మీరొద్దు, మీ దరిద్రగొట్టి ప్రభుత్వాలు మాకొద్దు, ఎందుకంటే మా జీవితాలను నాశనం చేస్తున్నారు. మీరు మీ ప్రాంత ప్రజలు, ఇదిగో మనం మాట్లాడుకున్నట్టుగా ఒకసారి నేను మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్లో మీరు చూస్తే కనుక ఇది ఓవరాల్ పాకిస్తాన్. ఇది ఓవరాల్ పాకిస్తాన్లో డిస్ప్యూటెడ్ టెరిటరీ అని అనుకుంటున్నారు, కానీ బట్ ఇది మనదే. ఇది వాళ్ళు గిల్గిత్ బాల్టిస్తాన్ అనుకుంటారు, గెలుక్కొని తీసుకున్న పాకిస్తాన్ వాళ్ళు. ఇది వివాదాస్పద భూమి, వివాదాస్పద ప్రాంతం. సో ఈ విషయం పక్కన పెడితే ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఉంటుంది. ఇది పంజాబ్, ఇది బలూచిస్తాన్, ఇది సింధ్. సో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ బలూచిస్తాన్ సింధ్ కనుక కట్ చేశారంటే ఇదేమంటున్నారు వీళ్ళు కూడా, అంటే ఇక్కడ ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్ కావచ్చు, వీళ్ళందరూ ఏమంటున్నారు, మాకు మీరు వద్దు అనేది వీళ్ళంటుంది. ఎందుకని ఇక్కడ వనరులను ఉపయోగించుకుంటే సేమ్ అందరిదే ఒకటే ఘోష, అందరిదే ఒకటే గోల. మా దగ్గర ఉన్న వనరులన్నింటినీ దోచేసుకుంటున్నారు, మా బిజినెస్ని దెబ్బతీస్తున్నారు, కాబట్టి మీరు మాకొద్దు, మా వ్యాపారాన్ని దోచేసుకుంటున్నారు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇక్కడేంటి, ఇక్కడ కొండ ప్రాంతాలు ఉంటూ ఉంటాయి. ఈ కొండ ప్రాంతాల్లో అక్కడ ప్రజలు ఉంటూ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ కొండ ప్రాంతంలో ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు చెప్తున్నా. మీకు గుర్తుందా, మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని లేపడేసాం, టప్ప 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 మొత్తం లేపడేసాం అక్కడ. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఉగ్రముఖల్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆ కొండ ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లోకి తరలించేస్తున్నారు. ఇక్కడ కొన్ని రెస్టరేషన్ జరుగుతున్నప్పటికీ కూడా మరికొంతమందికి వాళ్ళని సేఫ్గా ఉంచేందుకు, వాళ్ళని సేఫ్ గార్డ్ చేసేందుకు, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించేందుకు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ తరలించేస్తున్నారు. మరి ఇక్కడ కొండ ప్రాంత ప్రజలు ఏం చేస్తున్నారు, ఖాళీ చేసేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ ఉన్న అక్కడ హూరేట్ మేబీ అక్కడ వాస్తవ నిరసన వ్యక్తం అవుతోంది. సో ఇక్కడ కూడా నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి, అంటే ఆఫ్ఘనిస్తాన్ చేసి పాకిస్తాన్ అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి ఇది అలజడి సృష్టిస్తోంది, మా మీద అటాక్కి పాల్పడుతోంది అనేది ఇక్కడ పాకిస్తాన్ ఆరోపిస్తున్నమాట. సో ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు పాకిస్తాన్ వద్దనుకుంటున్నారు, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ వద్దనుకుంటున్నారు. ఇటు బెలూచిస్తాన్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ప్రత్యేక దేశంగా బెలూచిస్తాన్ తనకి తాను ప్రకటించుకుంది కొద్ది రోజుల క్రితం. సో అక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్న పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్కి ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా బెలూచ్ ప్రజలు తమకు తాముగా ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని ప్రకటించుకున్నారు, వాళ్ళు పాలించుకుంటున్నారు. ఇంకా ఎవరు వాళ్ళని గుర్తించలేదు. సో సింధ్ ఇప్పుడు బలూచిస్తాన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని సింధు కూడా ప్రారంభించింది. సో ఇవన్నీ తెగిపోయి అనుకుందాం. ఇక్కడ వినిపిస్తున్న మాట మీరు చూస్తే కనుక సింధ్కి సంబంధించి ఆ నదీ పాయలు, ఇక్కడ నదీ పాయలు ఒకటి ఉంటుంది. సో సింధు ప్రజలు ఏమంటున్నారు, ఇది బాగా పంట పండే భూమి ఇది వాళ్ళ మాటల్లో. సో ఇక్కడ ఉన్న వీటన్నిటిని దోచేసుకొని ఇక్కడ ఇస్లామాబాద్లో, పంజాబ్లో ఉంటుంది వాళ్ళ క్యాపిటల్ కదా, ఇక్కడ స్టోర్ చేసేసుకుంటున్నారు. ఇక్కడున్న రాజకీయ నాయకులు, ఇక్కడున్న నేతలు, ఇదిగో ఇక్కడున్న రాజకీయ నాయకులు, ఇక్కడున్న నేతలు బాగుపడుతున్నారు తప్ప కామన్ మ్యాన్ ఇక్కడున్న సింధు బాగుపడట్లేదు. బెలూచిస్తాన్కి అదే పరిస్థితి. బెలూచిస్తాన్ ఏముంటుంది, మరి ముఖ్యంగా తమ దగ్గర ఉన్న ఖనిజ సంపదను దోచేసుకుంటుంది. దోచేసుకుని ఏం చేస్తోంది, పంజాబ్లో ఇక్కడ ఉన్న రాజకీయ నేతలు కావచ్చు, ఇక్కడ పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళు బాగుపడుతున్నారు. అంటే ఈ డబ్బులన్నింటినీ తీసుకొని
పంజాబ్లోని పాకిస్తాన్లో పంజాబ్లోనే స్టోర్ చేయడం జరుగుతోంది. ఇక్కడ వీళ్ళు బాగుపడుతున్నారు కాబట్టి మాకు మీరొద్దు అంటే ఇదంతా కట్ అయిపోయింది అనుకుందాం. మిగిలేదే ఓ 1/4 కిలో పంజాబ్ మాత్రమే, వాళ్ళకి ఒక 1/4 కిలో పంజాబ్ మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే గిలిగిత్ బాల్టిస్తాన్ మీద ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆల్రెడీ లేపేస్తున్నారు, ఏకంగా సైన్యం వెళ్తే సైన్యాన్ని లేపేస్తున్నారు. బలూచిస్తాన్ ఇప్పటికే ప్రత్యేక దేశంగా తనని ప్రకటించుకుంది. సింధ్లో ప్రారంభమైంది ఆ నిరసన. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఈ రెండు కోల్పోయింది అనుకుందాం. ఇక్కడ మనం మాట్లాడే గ్వాదర్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ గ్వాదర్ పోర్ట్ ఉంది, ఇక్కడ కరాచీ పోర్ట్ ఉంది. ఈ రెండు పోర్ట్ ఎగిరిపోయి అనుకుందాం. వీళ్ళకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సాయం చేయదు. ఇరాన్ సాయం అందించాలంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావాల్సి ఉంటుంది, లేకపోతే బలూచిస్తాన్ సింధు వీళ్ళకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇరాన్ సంబంధించి మాట్లాడుకుంటే కనుక. సో టర్కీ కావచ్చు వాడు మేబీ. సో ఇక్కడ ఇవి సపోర్ట్ చేయాలంటే కష్టం. సో పోర్టు లేని పాకిస్తాన్కి, ఇప్పుడు దిక్కు దివానా లేని పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వాలంటే పైన ఉన్న చైనా మాత్రమే సహాయం అందించగలదు. సో పైన చైనా నుంచి మాత్రమే. ఎప్పుడది ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ రెండు కూడా పాకిస్తాన్ చేతిలో ఉంటాయి. ఇవి కూడా ప్రత్యేక దేశంగా తమను తాము ప్రకటించుకోవడానికి, ఇంకా చెప్పాలంటే ఇది మనలో కలిసిపోవాలనుకుంటోంది. సో దాంతోపాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఒకటి ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయింది అనుకుందాం. మిగిలిది 100 గ్రాముల పంజాబ్ మాత్రమే. ఈ 100 గ్రాముల పంజాబ్కి ఇటు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఇవ్వదు, ఇటు భారత్ నుంచి దిక్కు దివానా ఉండదు, ఎందుకంటే మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు వీళ్ళు చేసే వెధవ పనులకి. ఇక్కడి నుంచి బలూచిస్తాన్ సింధ్ ఈ రెండు కూడా మీరు మాకెందుకురా బాబు, మీరు మాకే సరిగ్గా చూడలేదు ఎందుకు చెప్పి వీళ్ళు కూడా పట్టించుకోరు. అప్పుడు ఏకైపోతుంది పంజాబ్. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం పాకిస్తాన్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సో కాల్ ఆసిఫ్ మునీర్ తొడ దేఖ్లో మ్యాప్ మే కహా రహోగే తుమ్ని, ఎక్కడుంటావు వెతుక్కో, ఎందుకంటే నీకు జాగా ఇక్కడెక్కడ ఉండకపోవచ్చేమో, బహుశా పైన ఎక్కడ చోటు ఉంటుందేమో, వెళ్ళిపోతే బెటర్ అక్కడ త్వరగా. నువ్వు అక్కడ అంటే గాల్లో నువ్వు తిరుగుతూ ఉంటావు కదా, అక్కడ ఏడు తిరుగుతూ ఉంటావు కదా, జాగ్రత్త. మరి కొంచెం గాల్లోనే ఉంటూ ఉంటావు కాబట్టి నీ చోటు గాల్లోనే వెతుక్కుంటే బెటర్. కింద ఉంటే కనుక నేను బతికించే అవకాశాలు లేవనేది క్లియర్ కట్ ఇక్కడ అర్థమవుతుంది. వీళ్ళ విషయంలో కావచ్చు. అందుకే అక్కడున్న అధికారులందరూ చేజెక్కించేసుకొని నీ టైంని ఇంకా నీ టెన్యూని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఓవరాల్గా అయితే మాత్రం పాకిస్తాన్లో సింధ్ వివాదం కూడా ముదురుతోంది. కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్ ప్రజలు ఎలాగైతే పట్టుబట్టి తమ దేశాన్ని, ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతాన్ని తమ దేశంగా ప్రకటించుకున్నారు, సింధు కూడా అటువంటి దిశగానే వెళ్తుంది అనే చర్చ జరుగుతోంది. ఏం జరగబోతుంది ఆసక్తికరంగా మారింది. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.